సహోదరుల మీద నేరము మోపువాడు. రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. ప్రకటన 12వ అధ్యాయం 10-11 వచనాలు. అనేక రకాల భయాలతో సాతాను మనలను కలవరపెట్టుటకు చూస్తాడు. కాబట్టి తన మరణానికి ముందు పిరికివాడు అనేకసార్లు మరణిస్తాడు అన్న సామెత ఉన్నది. నిరుత్సాహము అను తత్వమును మనము జయించాలి. వారు గొర్రెపిల్ల రక్తము ద్వారా వానిని జయించి ఉన్నారు. సాతాను క్రియలను గమనించండి. సాతానుడు రాత్రింబవళ్ళు సహోదరులపై నేరము మోపుతాడు. నా గురించి ఏమి చెప్తుంటాడోనని నేను ఆశ్చర్యపడతాను. అయితే నిజముగా వాడు నన్ను నిందించడానికి కొన్ని విషయాలు ఉన్నాయి. అందుకు నా ప్రభువు ఏమి జవాబిస్తాడో నాకు తెలియదు. నీ గురించి వాడు ఏమి చెబుతాడో అని నేను ఆశ్చర్యపడతాను. సాతాను స్వభావము మనలోనికి కొన్నిసార్లు రావడం వలన మనము కూడా సహోదరులను నిందిస్తాము. మీరు నా వైపు చూసినట్లయితే ఏమీ ఉపయోగము ఉండదు. మీరు యేసును మాత్రమే చూడాలి అని నేను చెబుతుంటాను. నేను యేసును వెంబడించినట్లు మీరు నన్ను వెంబడించుడి అన్న మెట్టుకు మనము రావాలి. మనము ఆ మెట్టులో ఉన్నట్లయితే సాతాను మనకు విరోధముగా ఏమి చెప్పగలడు? మనము ఈ చెడ్డ స్వభావాన్ని మనలోనికి రానివ్వకూడదు. ఏదెను వనమునందు సహితము ఆదాము హవ్వ పైనను, అవ్వ సర్పము పైనను నేరము మోపుచున్నారు. ఇది దెయ్యము యొక్క స్వభావము. ఇది పాపము యొక్క స్వభావము. ఇతరుల మూలముగా నీవు కలవరపడతావు. నిన్ను బట్టి నీవు ఎందుకు కలవరపడలేకపోవచ్చున్నావు? చిన్న అసూయను నీ హృదయంలోనికి రానిస్తే అది పెరిగి ద్వేషమను పెద్ద పుండుగా మారుతుంది. దాని అర్థము సాతాను జయిస్తున్నాడని. అది సాతాను రాత్రింబవళ్ళు చేసే పని. అటువంటి విషయములలో ఎవ్వరునూ సాతానుకు లోబడవద్దు. వారు గొర్రెపిల్ల రక్తము ద్వారాను వారిచ్చిన సాక్ష్యము ద్వారాను జయించి ఉన్నారు. వారు మరణము వరకు వారి సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. అలాగున మనమును ఉండాలి. డబ్బు వచ్చి ఉన్నప్పుడు ఏ విధముగా యవన కాలంలో దేవుని కొరకు ఉన్న ఆశలు నశించిపోతున్నాయి. మనలో లోతైన కృపా కార్యము జరిగినట్లయితే ఇది జరుగుతుందని నేను అనుకోను. పేరు, స్థానము, సౌకర్యములు మనకు ప్రాధాన్యత లేని అంశాలు. దేవుని సేవించడాన్ని మనము ప్రేమిస్తాము. కానీ ఇక్కడ మనము తప్పిపోతే అంధకార శక్తులను మనము బంధించలేము. ఎల్లప్పుడూ సహోదరులపై నిందలు మోపే అలవాటులో మునిగిపోతాము. గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు జయించిరి. మనమును గొర్రెపిల్ల రక్తము ద్వారా ఈ లోకాధికారులను బంధించాలి.